పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కట్టప్ప ఉన్నట్టు రాజాసింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలల్ల మనకు అర్థమవుతా ఉన్నది. మరి రాజాసింగ్ ఏం మాట్లాడిండు? కట్టప్ప అంటే ఏంటిది మిత్రులారా? మనతోని మంచిగా క్లోజ్గా ఉంటారే, నమ్మకం పలుకుతారు, నువ్వు తోపన్నా ముందు అది అంటారు, లడుక్కుని వెనక నుంచి వెళ్ళిపోతారు. మన జీవితం సంకనాగిపోతుంది. సో వాళ్ళనే కట్టప్ప అంటారు. మనం సినిమా చూసినాం బాహుబలి. వాస్తవానికి కట్టప్ప ఎవరు అనేది మీరు కామెంట్ బాక్స్లో రాయాలి. ఈ వివరాలు చూసిన తర్వాత కట్టప్ప ఎవరు అనేది మీకు ఏమైనా అర్థమైతే మీరు కామెంట్ బాక్స్లో రాయండి. నా నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. సో ఒకవేళ మిత్రులారా, మరి ఆ కట్టప్ప ఎవరేమో కానీ బాహుబలి మాత్రం ఖచ్చితంగా రాజాసింగ్ బాహుబలే, అందులో నో డౌట్. ఇవాళ రాజాసింగ్ హిందూ టైగర్ అంటారు. రాజాసింగ్ను గోషామహల్లా మామూలు ఉండదు. ఒక రాజాసింగ్కు గోషామాలే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు. తెలంగాణనే కాదు మిత్రులారా, చాలా రాష్ట్రాలలో, దేశంలో చాలా రాష్ట్రాలలో కూడా రాజాసింగ్కు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. దేశంలోనే కాదు మిత్రులారా, విదేశాలలో కూడా ఉండే వాళ్ళు కూడా రాజాసింగ్కు అభిమానులు చాలామంది ఉన్నారు. అటువంటి రాజాసింగ్ను హిందూ టైగర్ అంటారు, గో రక్షకుడు అంటారు. సో భారతీయ జనతా పార్టీలో ఒక సమయంలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉండే ఆయన రాజాసింగ్. వాస్తవానికి ధైర్యానికి మరో పేరు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలకు దడ చుచ్చు పోసుకుంటారు మిత్రులారా రాజాసింగ్ పేరు చెప్తే. ఒకప్పుడు ఓల్డ్ సిటీలో మనం చుచ్చు పోసుకునేది, ఇలా రాజాసింగు, ఆ తర్వాత కొంపెల్లి మాధవిలత వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీలో మనం ఇలా తలెత్తుకొని తిరిగే పరిస్థితులు మనకు వచ్చినాయి. ఇందులో నో డౌట్. సో మిత్రులారా, మరి ఈ యొక్క వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముందుగా ఆ వీడియో చూద్దాం. అసలు రాజాసింగ్ ఏమన్నాడు? రాజాసింగ్ ఒక మాట కూడా వదిలిపెట్టిండు. ఏమన్నాడంటే, కొంతమంది హిందువులు బాడకోగాళ్ళు ఉన్నారు, కొంతమందిని అందరినలే నేతలు ఉన్నారు, ముందు పొమ్మంటారు, వెనుక నుంచి వెళ్ళి పక్కుమని పోడుతారు, నన్ను కూడా పోడిచిర్రు అని చెప్పేసి రాజాసింగ్ మాట్లాడతాడు. ఒక్కసారి ఆ మాటలు చూడండి. దాని మీద విశ్లేషణ అవసరం. మనం విశ్లేషణ చేసిన తర్వాత మరి ఆ కట్టప్ప ఎవరు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయాలి మిత్రులారా. दादा हिंदीలో ఒక డైలాగ్ ఉన్నది, हमें तो अपनों ने लूटा गैरों में कहां दम था, मेरी किस्ती डूबी वहां जहां पानी कम था. ఆ సమయంలో కూడా ఇప్పుడున్న మన హిందూ కొంతమంది బాడకోగాళ్ళు ఉన్నారు. సేమ్ అఫ్జల్ ఖాన్ లాగా వెనక నుంచి పుడిచే అట్లాంటి మన హిందువులు కూడా ఉన్నారు. చాలా మంది హిందువులు ఉన్నారు, చాలా మంది నేతలు ఉన్నారు. నువ్వు ముందుకెళ్ళంటారు, వెనక నుంచి పక్కమని పుడిచేస్తారు. నాకు కూడా పుడిచినారు. అది చాలా మంది నేతలు ఉన్నారు, ముందు వెళ్ళమంటారు, వెనక నుంచి వెళ్ళి పక్కుమని పొడుస్తారు, నాకు కూడా పొడిచిరు అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటిది మిత్రులారా అంటే, ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. దీని మీద ఖచ్చితంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేంద్ర నిఘా వర్గాలు కూడా దీని మీద ఆరాధిస్తూ ఉన్నాయి. నేషనల్ పార్టీ కూడా ఈ యొక్క వ్యాఖ్యల పట్ల దృష్టి పెట్టింది. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం చెప్తున్నా. ఇలా రాష్ట్ర పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా రాజాసింగ్ను ఎన్నుపోటు పొడిచిన ఆ కట్టప్ప ఎవరు అనే దాని మీద ప్రశ్న. అయితే దీని గురించి ఈ విశ్లేషణ చూస్తే మరి మీకు కొంత అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏం అర్థమైంది, ఏం జరుగుతూ ఉన్నది, ఎవరా కట్టప్ప? మరి అటువంటి కట్టప్పలు భారతీయ జనతా పార్టీకి చాలా ప్రమాదం. ఎందుకంటే ఇట్లనే అవుతారు, ఇటువంటి నాయకులను మనం కోల్పోతాం. రాజాసింగ్ ఒక ఎమ్మెల్యేనే కాదు, రాజాసింగ్ తెలంగాణ వ్యాప్తంగా తిరిగితే కొంత ఓటు బ్యాంకు బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నది మిత్రులారా. సో అటువంటి రాజాసింగ్ను ఇలా భారతీయ జనతా పార్టీలో లేకుండా చేసింది ఎవరు, రాజాసింగ్ను ఇబ్బంది పెట్టిన ఎవరు అనేది మనం ఇప్పుడు చిన్న విశ్లేషణ, 2 నిమిషాల విశ్లేషణ మిత్రులారా. సో మిత్రులారా, ముఖ్యంగా ఏంటంటే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీలో రాజాసింగ్ సస్పెండ్ కాకముందు జరిగిన అంశం ఏంటిది అనేది మనం చూసుకోవాలి. ఎక్కువ శాతం కిషన్ రెడ్డి మీద దాడి స్టార్ట్ చేసిండు, మాటల దాడి. ఏం చేసిండంటే కిషన్ రెడ్డి వల్లనే ఇది అవుతుందని. అయితే మిత్రులారా, ఇక్కడ ఒకటి రాంగ్ పోర్ట్రైట్ అవుతుంది. వాస్తవానికి చెప్పాలంటే, నిజాయితీగా నీతిగా చెప్పాలంటే కిషన్ రెడ్డి ప్రమాదకరమైన వ్యక్తి కాదు. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి అనే వ్యక్తి ప్రమాదకరమైన వ్యక్తి కాదు. నేను ఎవరితోనైనా ఛాలెంజ్ చేస్తాను, ఇందులో నో డౌట్. అంత ఆయనదైనా చూసుకుంటాడు కావచ్చు, ఒకవేళ వెనుక నుంచి వెళ్ళి బీజేపీ సిద్ధాంతం ఒక లైన్ అని చెప్పేసి ఆయన. కానీ ఆయన కంటే ప్రమాదకరమైన వ్యక్తి మన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, చాలా ప్రమాదకరం. ఇది ఏమవుతుందంటే మిత్రులారా, నేను ఒక సినిమా చూసిన, అది గుంటూరు కారం కావచ్చు నాకు తెలిసి. ప్రకాష్ రాజు గడ్డం చేసుకుంటాడు. ఆ ప్రకాష్ రాజు అసలు వ్యక్తులు ఉంటారు, బయటికి వస్తే ఓ తీరుగా నవ్వు కూడా కౌలించుకోడు,
లోపడి పోగానే కథం ఇంకా వీని ఎట్లా చేయాలి, వీని ఎట్లా దాడి చేయాలి, వీని ఎట్లా మనం రేవు తెచ్చుకోవాలి, వీని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి, వీని ఎట్లా దన్నాలి, వీని మీద ఎట్లా కేసులు పెట్టాలని ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారు. అయితే ఇవన్నీ మాట్లాడితే కొంతమంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది నేను మాట్లాడితే. కానీ ఇవన్నీ మాట్లాడుకోకపోతే భారతీయ జనతా పార్టీ పాతాళంలోకి పోతుంది. మరి భారతీయ జనతా పార్టీ ముందుకు పోవాలన్నా పాతాళంలోకి పోవాలనేది మీరందరూ తేల్చుకోవాలి. ఈ వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా నిజాయితీగా చెప్తున్నాం. ఇట్లారా ఎవరి కోసం ఆశపడి నాకు రాజాసింగ్తో కూడా సంబంధాలు లేవు వాస్తవాన్ని చెప్పాలంటే. నేను రాజాసింగ్తో ఎప్పుడూ మాట్లాడాను కూడా. రాజాసింగ్తో ఏమున్నది, నా వార్తలు నేను చదువుకుంటా. నేను ఏవో 4-5 లీడర్లతో వాళ్ళతో మాట్లాడితే అది కూడా నాకేమైనా అవసరం ఉంటా పోతా. ఇది ఒకసారి ఫోన్ చేయమంటే వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. అది నాకు కూడా కాదు, నా సొంత పనులకు ఎప్పుడు పోను. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అయితే ఈ కార్యకర్తకి ఇబ్బంది అయింది సాయం చేయండి అని చెప్పి పోతే. అయితే ముఖ్యంగా ఏంటంటే కిషన్ రెడ్డి పైన చాలా వ్యాఖ్యలు చేసిండు. అంటే ఈయన మాట్లాడిన మాటలను బట్టి ఏమనిపిస్తుంది, కిషన్ రెడ్డి మీదకి నన్ను రెచ్చగొట్టిండ్రు, మాట్లాడిచ్చిండ్రు. భారతీయ జనతా పార్టీని స్ట్రీమ్లైన్ చేయడం కోసం నాతోని ఒక వ్యక్తి మాట్లాడిచ్చిండు, మళ్ళీ తర్వాత ఆయననే వెనుక నుంచి వెళ్ళి పక్కుమని ఒక ఎన్నుపోటు పొడిచిండు అనేది రాజాసింగ్ మాటల అంతర్యం అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది. మరి మీకేమైనా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో రాయండి. మరి వెనుక నుంచి వెళ్ళి పోటు పొడవాలంటే ఎవరు పుడతారు, రాజాసింగ్కు అత్యంత దగ్గర ఎవరు ఉన్నారనేది మీరు గతంలో మీరు పేజ్ వెనుక పోవాలి. వెనుక పేజీలు చదివితే ఏమైందంటే మిట్లారా, రాజాసింగ్కు గతంలో ఎవరు దగ్గరున్నారు, ఆ దగ్గరున్న వ్యక్తే రాజాసింగ్ను ఎన్నుపోటు పొడిచిండు అనేదే రాజాసింగ్ మాట్లాడిన మాటలు, నేను చెప్పే మాటలు కాదు మిత్రులారా. సో మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కొంతమంది నాయకులు కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని కూడా పక్కుమని ఎన్నుపోటు పొడిచే అవకాశాలు ఉంటాయి. అటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరి తెలంగాణ భారతీయ జనతా పార్టీ కూడా దృష్టి పెట్టాలి ఈ కట్టప్ప గురించి. లేకపోతే తెలంగాణ భారతీయ జనతా పార్టీకి చాలా ప్రమాదం. ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నది. సో అటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీని రేపు అధికారంలోకి తీసుకురావాలంటే ఆ కట్టప్పను గుర్తించాలి. ఇప్పటికే సెంట్రల్ ఇంటెలిజెన్స్ అంటే కేంద్ర నిఘా వర్గాలు కూడా ఆ కట్టప్ప గురించి ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే నేషనల్ పార్టీ కూడా ఆ కట్టప్ప గురించి దృష్టి పెట్టింది. సో త్వరలోనే దానికి సంబంధించిన ఫలితం రాబోతా ఉన్నది మిట్లారా. సో మిట్లారా, మరి యొక్క వీడియో చూసిన తర్వాత ఆ కట్టప్ప ఎవరు, రాజాసింగ్ను పక్కుమని ఎన్నుపోటు పొడిచిన ఆ కట్టప్ప ఎవరు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. జై హింద్, జై భారత్.